మనం చూడబోయే గ్రామం కనగర్తి. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఈ గ్రామం తెలంగాణలోని ముఖ్య పట్టణమైన హైదరాబాద్కి 156 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలోని ఎక్కువ ఇల్లులు 100 సంవత్సరాలు దాటినవే. ఈ గ్రామాన్ని చూస్తుంటే ఒక మూవీ కోసం సెట్టింగ్ వేశారా అనే విధంగా ఈ గ్రామంలోని ఇల్లులు అయితే ఉంటాయి. అందుకే ఈ గ్రామంలో బలగం మూవీ కొన్ని సీన్స్ అయితే తీశారు. అలాగే ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి భక్తులు ఎక్కువే. ఆంజనేయ స్వామి మాలలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇలాంటి పల్లెటూర్లు ఉన్నాయా అనే విధంగా ఈ గ్రామం అయితే ఉంటుంది. ఇవన్నీ ఈ గ్రామం చూస్తూ అయితే తెలుసుకుందాం. అండి, దిస్ ఇస్ ముని. మనం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిగిర్తి అనే విలేజ్ లో ఉన్నాం. ఈ కనిగిర్తి అనే విలేజ్ రావడానికి కారణం ఏంటంటే గ్రామంలో వచ్చేసరికి చాలా పెంకిటిల్లు అయితే ఉన్నాయి. అందుకే ఈ గ్రామంలో బలగం మూవీ తీశారు. మనతో పాటు ఇప్పుడు కనగర్తి పవన్ ఉన్నాడు. అంటే కింద కూడా ఒక విలేజ్ కూడా తీసాం కదా, కొలనూరు. ఆ విలేజ్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఆయనే చెప్పారు. నెక్స్ట్ ఆయన ఓన్ విలేజ్ ఇది. ఈ విలేజ్ పూర్తి డీటెయిల్స్ కూడా మనకు ఆయనే చూపిస్తారు, మొత్తం విలేజ్. సార్ ఒకసారి మీ ఛానల్ గురించి కూడా చెప్పండి. సార్ ఎందుకులే బ్రో అనేసి. బ్రో మీ ఛానల్ గురించి కూడా చెప్పండి ఒకసారి. యాక్చువల్ గా పవన్ కుమార్ కాసర్ల అనేది మిగతా రిలేటెడ్ ది. కనగర్తి అనేది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మా విలేజ్ తోనే చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఏమున్నా 90% నేనే కవర్ చేస్తా. మిగతా వాళ్ళ సపోర్ట్ తో, టీమ్ సపోర్ట్ లతో. ఓకే. సో మీకు మొన్న సినిమా లొకేషన్స్ కవర్ చేయాలని ఎలా అనిపించింది అసలు? యాక్చువల్ గా షూటింగ్ ఇక్కడ జరిగింది చాలా ముందు నుంచి. అంటే వాళ్ళు 2021 లో వచ్చి షూటింగ్స్ చూసుకొని వెళ్ళిపోయారు. అంటే వేణు డైరెక్టర్. ఓకే ఓకే. తర్వాత అది సెలెక్ట్ చేసుకున్నాడు. నా కిస్మత్ మంచిగా లేకపోవడం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు షూటింగ్ ఇక్కడ చేసినప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా. ఒక చావు సీన్ తీసినప్పుడు కంప్లీట్ గా ఫుల్ ప్లేట్ చూసిన. వాళ్ళు చాలా కష్టపడుతారు. సేమ్ ఇట్లాంటి ఎండలోనే చూడలేకుండా వెళ్ళిపోయినా. అప్పుడు మిస్ అయింది. వాళ్ళ బయట తీసుకుని కనగర్తి గురించి చెప్పిద్దాం అని మైండ్ లో ఉండిపోయింది. అదొకటి వెల్తీగానే ఉండే. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వెరీ ఫస్ట్ డే ఇంటికి వచ్చిన. అంటే సిరిసిల్ల నుంచి మీరు వచ్చే రూట్ లో కొల్లూరు దగ్గర టైం పాస్ కి వెళ్ళినా. నాకు వచ్చే వ్యూస్ 100-500 పవన్ కుమార్ కాసల ఛానల్. తర్వాత అక్కడ దగ్గరే కదా వెళ్దాం భయపడుకుని వెళ్ళినా. అసలు ఓనర్ మాట్లాడతారా అంత పెద్ద ఇల్లు అంటే ఫీలింగ్ ఎవరంగా. తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన చాలా సపోర్ట్ ఇచ్చిండు. సేమ్ ఇట్లనే మాట్లాడిన 10 minutes లోపే తీసింది కూడా 10 minutes. అప్లోడ్ చేసిన వీడియో 7 minutes. స్టార్టింగ్ 2 days కూడా 1000 కన్నా ఎక్కువ రాలేదు వ్యూస్. అట్లాంటిది 1 lakh 2 lakh ఇప్పుడు 1 million దాటింది మీరు వచ్చే టైం. అవునవునవును, కరెక్ట్. సరే బ్రో, మీ ఊరు కూడా చాలా బాగుంది. ఆ విలేజ్ కవర్ చేసాం. నెక్స్ట్ మీ ఊరు కూడా ఒకసారి చూపిందాం. ఓకే, వెళ్దాం అనుకోవచ్చు. బలగం మూవీస్ కి సంబంధించి లొకేషన్స్ కొలనూరు హౌస్ ముందుగా తినే వీడియోస్ చేశారు. అప్పుడు 220 years హౌస్ గురించి, ఈ విలేజెస్ గురించి తెలిసి కాంటాక్ట్ చేస్తే అన్ని చెప్పి ఇప్పుడు ఈ విలేజ్ అయితే తనే దగ్గరుండి చూపిస్తున్నారు. ఇక ఈ గ్రామంలో కొంచెం హీట్ ఎక్కువే అనిపిస్తుంది. అయితే చెట్లు, ఇప్పుడు ఈ పాతిన చెట్లు, కొబ్బరి చెట్లు లాంటివి అయితే పెద్దగా కనిపించట్లేదు. హౌసెస్ అయితే మొత్తం అన్ని పెంకిటిల్లు కనిపిస్తున్నాయి. మిడిల్ ఏంటంటే చాలా హౌసెస్ 100 years దాటిన హౌసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ హౌస్ కూడా ఎక్కువ మూవీస్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ కొన్ని షూటింగ్స్ అయితే జరిగినాయి అంట. ఇంకా అక్కడ ఒక హౌస్ ఉంది, అది కూడా చూడొచ్చు. బ్రో ఇప్పుడు బలగం సినిమా ఎక్కడ? అక్కడ ఉన్నారు, వెళ్దామా? ఇది వెళ్దాం ఒకసారి. అక్కడికి వెళ్లే ముందు ఏంటి అంటే ఈ గ్రామంలో కొంచెం పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఈ గ్రామం గురించి. ఎక్కువ పెంకిటిల్లు ఉన్నాయి కదా సార్? పెంకిటిల్లు ఉన్నాయి, బంగ్లాలు అయినాయి. ఇప్పుడు ఎక్కువ ఏం పండుతుంది సార్ ఈ ఊర్లో? వాళ్ళు వరి, పత్తి, బోర్ వాటర్ మీద. బోర్ వాటర్, వర్షం. ఇక స్కూల్స్ అవి ఉన్నాయంటారు ఇక్కడ? స్కూల్ రెండు అటే ఉన్నాయి. ఇక నెక్స్ట్ బలగం మూవీ జరిగింది కదా, ఇక్కడ ఏమేసి ఇక్కడ ఈ సెంటర్ లో ఈ లోపలనే అటు ఆగున్నది దగ్గరనే. ఓకే, ఆగు మొత్తం పడ్డ దాంట్లో బాగుంది, ఎదురుందా? మేము వెళ్ళొచ్చు ఇప్పుడు. 2 రోజులు చేసింది, బండ్లు పోతాయి ఆడదాకా. ఇక్కడైతే బలగం సీన్ మూవీ. ఇంకేమన్నా సినిమాలు తీసారా? ఓన్లీ బలగం అదొక్కటి. ఇంకోటి తీసింది కానీ అది రాలేదా, మరి సక్సెస్ అయిందా కాలేదా? అదే ఈ సినిమా బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇంట్లో తీసి ఇంట్లో కూడా తీసారు బలగం. మనలోనే మంది ఏడుసుడు, ఎత్తుకపోడు ఎన్ని వచ్చారా షూటింగ్స్? వేణు గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారా? ఎన్ని రోజులు తిరిగారు ఇక్కడ? ఈడ మస్తు రోజులు ఉన్నారా? 10 రోజులు ఉన్నారు. ఓసారి వచ్చి వారం ఉన్నారు, ఓసారి 4 రోజులు ఉన్నారు. శంకర ఇంట్లో తీసినప్పుడు 15 రోజులు ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, ఇల్లు తీసుకున్నారు. ఇంట్లో అన్ని ఇక్కడ ఇంకా వాళ్ళు ఇల్లు తీసుకున్నారు కిరాయికి. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అందరు వీళ్ళు అన్నీ వంట చేసుడు, తానాలు, అండ్ల మనసులు, ఇక అరొక్కటి అన్నీ చేశారు. ఇంక మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సిరిసిల్ల వెళ్ళాలి. సిటీ సిరిసిల్ల, ఇటు వేములాడ. ఏ దగ్గర?
వేములాడ కూడా గంతే, సిరిసిల్ల అంతే. ఇది 16 కిలోమీటర్లు, అది 16 కిలోమీటర్లు. మీరు చదువుకున్నప్పుడు కూడా అంతే? ఇక్కడనే, ఇక్కడ స్కూల్ ఇక్కడ ఇంకా బయటకే రాప్పుడు. ఓల్డ్ స్కూల్ ఉంది, ఇప్పుడుగా ఉంది. ఓకే సార్, ఓకే. మీ ఊరు గురించి అయితే చాలా విషయాలు బయట తెలుసుకున్నాను. నెక్స్ట్ కొన్ని లొకేషన్స్ కూడా చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా 2-3 లొకేషన్స్ అంటే ఈ సరౌండింగ్స్ నుంచి శివాన్ని తీసుకొచ్చే సీన్ ఒకటి ఉంటది. ఈ సీన్ 2-3 ప్లేసెస్ లో ఉంటది. చాయ్ తాగేటప్పుడు ఉంటాయి. కొమ్మ క్యారెక్టర్ కూడా చాయ్ తాగి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటారు, సర్పంచ్ క్యారెక్టర్. తర్వాత ఈ గల్లీలో ఇటు సైడ్ మేజర్ గా జరిగింది. ఇందులో ఒక సీన్ ఉంటది ఫ్రంట్ సైడ్. ఇక్కడ నుంచి ఈ 3 యాంగిల్స్ లో, అంటే 3 డివైడెడ్ రోడ్స్ లో జరిగింది. తర్వాత ఇంతకుముందు బాగా అని చెప్పారు కదా, అర్ధిక్ సీన్ లో ఎండలో సేమ్ ఇలాంటి ఎండలో తీసారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి మూవీ కూడా చాలా కష్టపడ్డా ఉంటున్నారు కదా. చాలా, మేము చూడలేక ఇంటికి వెళ్ళిపోయినా అర్థం చేసుకోండి. మేము ఆ ఊరు కూడా తీసాం కదా, ఆ ఊర్లో కూడా అదే చెప్పారు, చాలా కష్టపడ్డారు, ఎవరిని కూడా ఇది చేయలేదని చెప్పి. అంటే ఎవరికైనా సరే రోజుకి ఎంత ఇవ్వాలో అంత కూలి ఇచ్చే చేయించారు. సరే మా ఊర్లో తీస్తున్నాం కదా అని ఎవరి చేత కూడా ఫ్రీగా చేయించలేదని చెప్పారు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్, అంటే ఆ మంది ఎక్కువ కనబడుతుంటారు కదా, అందరు నేమ్ నోట్ చేసుకుని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసారు. ఇబ్బంది వాళ్ళేమి ఇబ్బంది పెట్టలేదు, వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు. బట్ వాళ్ళ చూసే ఇంత ఇబ్బంది పడతారు ఆ సినిమా. అంటే చాలా మందికి హైదరాబాద్ లో షూటింగ్ జరగడం వల్ల చూడరు, ఇక్కడ కళ్ళ ముందట చూసిరు కదా. అవునవునవును, అది ఎప్పుడు వస్తుందా అన్నట్టుండే సినిమా అందరికి సక్సెస్ అవుతుంది, చాలా మందికి వెళ్ళిపోయింది, హ్యాపీగా ఉంది అందరికి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా అన్ని సెట్టింగ్స్ చేసి మూవీస్ తీయడం మనం చూస్తున్నాం. ఈ బలగం మూవీ వచ్చేసరికి ఇంత న్యాచురల్ గా తీసారు. స్టోరీ ఏంటి, ఈ విలేజెస్ లో రియాలిటీగా తీయడం ఏంటి, అందరికి కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భాష మొత్తం, ఇప్పుడు మిగతా వాళ్ళకి కొంచెం స్లాంగ్ డిఫరెంట్ ఉండొచ్చు, మాకైతే కంప్లీట్ గా మా లైఫ్ మేము అందులో చూసుకున్నట్టు. దేశ భాష టోటల్. ఇంకా ప్లేస్ పాయింట్ ఏంటంటే ఈ సరౌండింగ్స్ అన్ని విలేజ్ లో సినిమాలో కనబడ్డాయి, ఎట్లా చూసుకోవాలనేది. కనీసం ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ కి ఆడిషన్స్ అవి ఉంటాయి. ఇక్కడ చాలా మందికి క్లోజ్అప్ షాట్ కూడా పడ్డాయి, వాళ్ళు గుర్తుపట్టుకోవడానికి. అదొక ప్లేస్ పాయింట్ వాళ్ళ సినిమా చూసుకోవడానికి. ఓకే. మళ్ళీ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రతి విలేజ్ లో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి చూస్తున్నారు. ఐ థింక్ మీరు లాస్ట్ నా హౌస్ కా ఆవిడ కూడా మూవీలో కూర్చుని ఆడవడం కూడా ఆవిడ రియల్ గా చేసేసిందంట. ఆవిడ అదే చెప్పి చాలా ఆనందపడుతుంది. అలా మీ ఊర్లో కూడా చాలా మంది నటించారు అన్నమాట. నమస్తే అండి. నమస్తే. ఏంటి బలగం మూవీ చేసినప్పుడు ఏమన్నా మీరు ఉన్నారా దాంట్లో, ఏమన్నా చూడడం అది చేశారా? ఒక్క రోజు ఉన్నారా? ఎలా అనిపించింది మీ ఊర్లో సినిమా తీస్తాం? బాగా అనిపించింది. మీ ఊరి పేరు మొత్తం బయట ఆంధ్ర తెలంగాణలో వినపడుతుంది. ఇలా బలగం మూవీ జరిగింది, ఊరు అంతా పెంకిటీలతో చాలా బాగుందని. అదే బాగానే ఉంది, మేము అందుకే వచ్చాం అక్కడ వరకు. బాగానే ఉంది. ఓకే సార్. అందులో ఒక రోజు ఇక్కడ బస్ స్టాప్ లో మేము దగ్గర కూడా తీసుకున్నారు. డబ్బులు ఇస్తామంటే మాకు డబ్బులు వద్దని ఇస్తానన్నారు వాళ్ళైతే, అన్నారు. కానీ మీరు వద్దన్నారు. ఓకే సార్, ఓకే. ఇంకేంటి సార్ మీ ఊరు విశేషాలు? మీ ఊర్లో ఇంకేమన్నా ఇల్లు బాగున్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. మేము ఇప్పుడు చింతల రామాయణ నాటక ప్రదర్శన కూడా చేస్తున్నాం, నేను నడుస్తుంది. అవునా? ఇవాళ కూడా ఉంది. ఓకే. బాగా మీకు ఇంట్రెస్ట్ అంటారా? ఇంట్రెస్ట్. అందులో ఇప్పుడు ఆలియా పాత్ర రోజు గడిచిపోయినాయి, ఇవాళ ఆంజనేయుడు. ఓకే, ఓకే. తెలంగాణలో విలేజెస్ లో ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడతారు. అలా ఇక్కడ ఏమన్నా పాడతారా ఎవరైనా? సార్ ఎక్కువ ఫోక్ సాంగ్స్ పాడతారు కదా, జానపదకి పాడతారు ఇక్కడ. మీకేమన్నా ఐడియా ఉందా? మాకు ఐడియా లేదు. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అయితే లోపలనే మెట్లుంటాయి, చూద్దామా? చూడొచ్చు. రాజన్న వస్తాను సపోర్ట్ చేస్తాడు మంచి. ఎప్పుడు వచ్చినారా? ఓకే, అప్పుడు వచ్చినావా? మూవీలో సేమ్ అక్కడ సీన్ జరిగింది కదా బ్రదర్, అది గ్రామ పంచాయతీ, పాత గ్రామ పంచాయతీ. అది టైలర్ కూడా కూర్చుంటారు కదా. అవును, అది అక్కడే కదా. సార్ ఆ సీన్ చూసే ముందు ఇక్కడ హౌసెస్ ఏంటో చాలా బాగున్నాయి. ఇది మట్టితో కట్టినా సరే డబుల్ స్టేర్ ఉంది. ఈ మోడల్ ఎలా ఉందో ఏంటో ఒకసారి లోన్కి సార్, ఒకసారి లోన చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇది ఎవరు కట్టారంటారు సార్? ఇది అకౌంట్ మీరు కొన్నారంటారు. తర్వాత మొత్తం కలప మీదే ఉంది, మట్టి మీద కట్టారు. మీరు ఎంత కొన్నారంటారు సార్? అప్పుడు 1,00,000 అనుకుంటా. 1,1987. ఓకే. ఇప్పుడైతే ఎంత ఉంటది? ఇది చాలా కాస్ట్ ఉంటది, ప్లేస్ కాస్ట్ ఎక్కువ ఉంటది. ఇంచుమించు ఎంత ఉంటదో 15 అనుకుంటారు పల్లెటూరు రేట్. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కలప వేసేదంతా. ఆ టేక్ ఇదంతా టేక్ పైకి కూడా మెట్లు ఉంటాయి సైడ్. అది మేము ఆర్టిఫిషియల్ గా తర్వాత పెట్టించాం. సమ్ వాస్తు గురించి చేంజ్ చేసాం. ఇటు సైడ్ ఉంటే చేంజ్ చేయించాం వాస్తు.
పైన ఎన్ని గదులు ఉంటాయంట సార్? పైన గది ఉండదు, సింగిల్ సేమ్ ఇలానే పెద్ద రూమ్ ఉంటుంది. పెద్ద రూమ్ పైన ఉంటుంది. పెద్ద రూమ్ అంటే పైన ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు, మామూలుగా మా ఉంటాయి కదా వ్యవసాయ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది మామూలు హాల్ అంటారా? హాల్. ఒకసారి వెళ్ళి చూడండి. రండి సార్. మామ చూపెడతాడు. మా మామని ఇది వేరే ఆంధ్ర నుంచి వచ్చారు వాళ్ళు, ఇల్లు మంచి పాఠకాల లాగా అనిపిస్తుంది అని చెప్పి తీసుకుంటున్నారు. ఇది 1 బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఒక పూజ గది లాగా తీసుకుని ఇంత బెడ్రూమ్. ఇది పూజ గది. ఇది యాక్చువల్లీ ఇంకొక 2 బెడ్రూమ్స్ ఉంటే సింగిల్ చేసేసాం. ఇది పెద్ద రూమ్. ఇది 2 రూమ్స్ అయితే సింగిల్ చేసేసాం. కలప మీదే ఉన్నది మెయిన్. కలప మీద. అప్పుడు కూడా చెక్కినవి ఇవన్నీ. ఇవి అప్పుడు చెక్కినవే. ఇది నేను మీ ఊర్లో ప్రతి చోట అబ్జర్వ్ చేశాను దీన్ని. వెంటిలేషన్ వాటర్ అండ్ ఓకే అట్లా వెంటిలేషన్ గురించి తీసుకుంటారు. నిజంగా ఇప్పుడు అంతా చీకటి గదిలో ఉన్నట్టు ఉంటుంది ఎక్కడికక్కడ. ఇక్కడ పైకి వెళ్ళిన ఒక గదే ఉంటుంది. పైకి వెళ్ళి చూడండి కావాలంటే చూస్తాం. పైకి వెళ్తాం. ఇదంతా మట్టి, దీని డంగు మట్టి అంటారు. డంగు సున్నం, డంగు మట్టి అంటే ఎలా కలుపుతారంటారు? అది మనకు కూడా అంత ఐడియా లేదు. మనకు 100 సంవత్సరాలు దాటేది ఇల్లు అవ్వలేదు. ఇది దాటదు. 90 ఉంటుందా? ఇది ఓకే ఓకే అంటే 50లో 40 అట్లా 50లో కట్టింటారు. ఓకే 50 years అంటే. కానీ ఇప్పుడు ఈ మోడల్స్ కట్టట్లేదు ఎవరు, అసలు కట్టలేదు. డాబా ఇల్లు. వాల్ సైజ్ కూడా మీరు చెక్ చేయండి, చాలా పెద్ద వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 2 feet ఉంటుంది చూడండి. ఇట్లా గోడ చూడండి 2 feet కన్నా ఎక్కువ ఉంటుంది గోడ. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నుంచి పడుతుందా? ఇది ఒకసారి మనం గోడ ఎంత ఉందో చెక్ చేయొచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. సేమ్ మళ్ళీ అవుట్ సైడ్ అదే ఆఫ్ ఉంది. 3 feet 4 feet. ఒక్కసారి ఇది ఇలా పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళండి. పైన పట్టుకోండి కొంచెం ఎక్కేటప్పుడు. ఓకే ఓకే. పైన స్టోర్ రూమ్ కింద ఉపయోగిస్తున్నారు. సార్ నమస్తే అండి. అంటే మీ గ్రామంలో నాకు తెలిసి, ఎందుకంటే మొన్న బలగం బాగా హిట్ అయింది, విలేజెస్ కూడా చాలా బాగున్నాయి, ఇంకా సినిమా ప్రపోజల్స్ కూడా మీ ఊర్లో ఇంకా తీయొచ్చు నాకు తెలిసి. అలాగే మీ ఇంటిని కూడా అడిగారు సితారా బ్యానర్ వాళ్ళు. ఓకే ఓకే. విజయ్ దేవరకొండ హీరో అని అడిగారు. ఓకే ఓకే. ఇంకా ఫైనల్ కాలేదు, మళ్ళీ వస్తాను. బలగం సినిమాతో మీ ఊరంతా బయటికి తెలిసిందన్నమాట. ఈ ఊరంతా బాగుంటదా అని అన్నట్టుగా ఉంది తింటిలతోని. అంటే ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి సార్, అది బాగా మెయింటైన్ చేస్తున్నారు ఊరంతా. మొత్తం ఓల్డ్ కొత్త న్యూ కట్టుకున్న వాళ్ళే న్యూ హౌసెస్ ఉన్నాయి. మిగతా అన్ని ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి. ఈ ఏరియా చాలా ఉన్నాయి, మళ్ళీ చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ అలా కనిపించట్లేదు. మీ గ్రామంలో అయితే 1-2 తప్ప అన్ని బాగానే ఉన్నాయి. అంటే మట్టితో ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటారు? పైన ఎక్కువ మట్టితో వేసి పెంగినాలు పెట్టారు కదా, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కటి 50 years 100 years ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే సార్. ఏంటి సార్, ఏం చేస్తారు సార్ ఈ ఊర్లో మీరు? నేను ఐటీ రిక్రూటర్. ఎక్కువ అంటే ఎక్కువ జాబ్ సైడ్ ఉంటారంటారా? బిజినెస్ జాబ్ సైడ్ అంతా నైట్ షిఫ్ట్. ఆల్మోస్ట్ ఒక 10 members. అంటే ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లో. హైదరాబాద్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని kilometers ఉంటుంది హైదరాబాద్ సార్? ఇక్కడ నుంచి 150 అరౌండ్ 150. ఇక సాటర్డే సండే వస్తారేమో ఊరు. అంతే. ఇంకా మిగతా టైంలో జాబ్ అక్కడ చేసుకుంటూ ఉంటారు. ఫెస్టివల్స్ కి అయితే అందరం గ్యాదర్ అవుతుంటాం. కల్చర్ శ్రీరామనవమి, దసరా, ఉగాది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బలగం మీ ఊరిని బాగా ఎక్స్ప్లోర్ చేశారు, బయట అందరికి తెలిసింది. మీతో అడుగుతారు కదా మీ ఊరు ఉందంటే. అవునవును, చాలా మంది స్టేటస్ పెట్టి మీ ఊరే చెప్పలేదని నన్ను అడుగుతారు. అంటే మీ ఊర్లో షూటింగ్ జరిగిందని చెప్పాను, అట్లా చాలా మంది అడిగారు. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఊర్లో సినిమాలు తక్కువ, అంతా సెట్టింగ్స్ తెలిపోతుంది. అవునవును, కానీ సెట్టింగ్ లేకుండానే ఉంది మీ ఊరు అయితే. అంతే, సెట్టింగ్. ఓకే సార్. అయితే ఓకే.
అటు సైడ్ చూసాం కదా, ఇదే విలేజ్ లో ఈ పక్కన కూడా చాలా షూట్ అయితే చేశారు. ఈ హౌస్ లో 1 డే తీసారు కానీ మరి అది బలగం మూవీలో వచ్చిందో రాలేనట్టు ఉంది అది. నెక్స్ట్ ఈ అరుగులు చూడొచ్చు. ఈ అరుగుకి ఎంట్రన్స్ ఈ గుమ్మం, మళ్ళీ అంతా ఖాళీ ప్లేస్, వెనకాల ఇల్లు మాట. ఇదొక మోడల్ మాట హౌస్. ఇక్కడ బయట కూర్చొని ఆడుకోవడానికి అనుకుంటా, పులి మేక ఇలా ఆడుకోవడానికి అరుగు మీద. ఇదంతా దేనికో ఉపయోగిస్తారు మామూలుగా. ఇది కూడా అరుగు అనుకోండి. ఇది కూడా అరుగా? ఇది కూడా అరిగేనంట సేమ్. ఇంక ఇక్కడ కూర్చుని మడత మంచాలు చూడవచ్చు. మడత మంచాలు వేసి పడుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. హౌస్ అయితే లోన్ ఉంది. ఎన్ని గదులు ఉంటాయి ఇల్లు? అది ఇది 3 డిఫరెంట్ ఉంటాయి. హౌస్ కూడా చూడొచ్చు. ఓల్డ్ హౌస్. ఇది హౌస్ ఏంటిది? ఒకప్పుడు రావుస్ ని దొరలు అని అంటుండే అన్నట్టు, వెలుమ దొరలు అని. ఓకే, రావుస్ దొరని చాలా మందికి పేరు తెలియదు. వైట్ అండ్ వైట్ లా వైట్ ఏర్స్తూ కూర్చుంటుండే. ఇక్కడ ఒక రావుస్, ఇక్కడ ఒక రావుస్ ఉంటుండే. తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రెడ్డి సంఘంలో వాడుకుంటాం దీన్ని, ఈ హౌస్ ని. మా తాత గురించి, మీ తాత మంచోడు ప్లస్ మంచి ఇల్లు కట్టారని ఏ ఛానల్ చెప్పాలి, ఈవెన్ నా ఛానల్ కూడా ఎప్పుడు టైం రావాలంటారు. ఈ పవన్ కుమార్ వాళ్ళ తాతగారు అప్పట్లో అంటే ఒక మేస్త్రిలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మట్టి టెక్నాలజీతో ఇల్లు కట్టడంలో వాళ్ళ తాతగారు బాగా నైపుణ్యం ఉన్నవారంట. ఈ హౌస్ కట్టడంలో కూడా ముందున్నారంట కొంతమంది సహాయంతో. అలాగే ఆ తర్వాత కాలంలో కూడా చాలా ఇళ్ళు నిర్మించడంలో వీళ్ళ తాతగారు అయితే మొదటి స్థానంలో ఉన్నారంట. మొత్తం మట్టితో, రెడ్డి సంఘంగా వాడుతున్నాం. రెడ్డి సంఘం అంటే ఈ గ్రామంలో ఎక్కువ రెడ్డిస్ ఉండడం వల్ల అన్నింటికి అన్ని సంఘాలు ఉన్నాయి. బట్ దీనికి ఒక విశిష్టత ఏంటంటే మీరు ఏదైతే చూసి ఆశ్చర్యపోయారు, అదొకటి ప్లస్ పాయింట్. స్వాగత తోరణం అంటాం కదా, కమన్ లాగా. ఓకే ఓకే. ఇది 1954 లో బ్రో స్కూల్ స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు ఈ లెవెల్ అంటే మన ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ లాగా లేకుండా పందిర్లు ఇట్లా గుడిసెలు అంటారు, చూసినా గుడిసెలు అంటే ఐడియా ఉంది, అట్లా వేసుకుంటూ జరిగింది. తర్వాత నుంచి ఈ 2 కొలాప్స్ అయినాయి. అక్కడ ఇక్కడ బిల్డింగ్ అది అయిపోయింది. ఆ ప్లేస్ లో వాళ్ళు కట్టిరు. ఇంతకు మనం ఒక దగ్గర మీకు అన్న సపోర్ట్ ఇచ్చిన జగన్ వాళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళు అప్పుడు హెల్ప్ చేసి ఉండే. ఓకే. ఇవన్నీ ఒక్కొక్క క్లాస్ రూమ్ తర్వాత దాన్ని ల్యాబ్ లాగా చేసారు. అది గ్రంథాలయము, ఇటు స్పోర్ట్స్ రూమ్ లాగా, క్రీడలు ల్యాబ్స్ లాగా చేసారు. చాలా మా చుట్టుపక్కల ఇప్పుడు బల్గం రిలేటెడ్ అక్కడ ఆదాయం చూసారు. అటు నుంచి కానీ ఇంకా ఇటు చుట్టుపక్కల దాదాపు 50 ఇళ్ళ నుంచి మొత్తం ఈ సరౌండింగ్స్ అంత పెద్దోళ్ళు ఇక్కడనే చదువుకున్నారు. 1954 అంటే కనగర్త అంటే అన్నింటికి బాగానే ఉంది బ్రో. మీరు మా విలేజ్ ను చూస్ చేసుకున్నందుకు ఛానల్ ముఖంగా చెప్తున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే నేను వచ్చి నిన్న మీరు మెసేజ్ చేయగానే రెస్పాండ్ ఇచ్చిన. అదొక హ్యాపీ ఫుల్ అన్నట్టు. ఓకే, థ్యాంక్స్. ఓకే, స్కూల్ కూడా చాలా బాగుంది. లొకేషన్ ఇక్కడ కూర్చొని చదువుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ చెట్ల మధ్యన పొలాలు, పక్క నుంచి వస్తుంటే కొండలు, లొకేషన్స్ చాలా బాగున్నాయి. అసలు నేను ఒక హ్యాపీ ఫీల్. మిగతా వాళ్ళకన్నా ముందు నేను ప్రొజెక్ట్ చేసిన సినిమా వాళ్ళకన్నా కానీ, ఫోక్ సాంగ్స్ కన్నా కానీ ముందు కానీ కనగర్త అంటే ఆల్మోస్ట్ పవన్ అంటే కనగర్త ఈ రిలేటెడ్ మ్యాటర్స్ లో అంటే మీన్ సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఇప్పుడు చూడగానే కాల్స్ వచ్చినాయి కదా, కొంచెం హ్యాపీ అన్నట్టు నేను. ఓకే బ్రో. ఓకే, సరే. విలేజెస్ లో హౌసెస్ అన్ని చూసాం కదా. చివరిగా మనకి ఫస్ట్ నుంచి చూపించారు పవన్ గారు. తను ఏంటి అంటే తన విలేజ్ గురించి బయటకు తెలియాలి, ఇంత అందంగా ఉంది, ఇన్ని పెంకుటిళ్ళతో కదా, మట్టి ఇల్లులతో. ఆ విషయాన్ని అందరికి తెలిసేలా మొత్తం ప్రతి విషయం అయితే చెప్పారు. చివరిగా వాళ్ళ ఇల్లు గురించి కూడా అయితే తెలుసుకుందాం తను అడిగి. ఇది సేమ్ మీది కూడా పైన పెంకే అంటే ఆ మోడల్ కట్టిర్రు. అన్ని ఇళ్ళల్లో మొగురాలు ఉంటాయి కదా ఇప్పుడు. మీ సైడ్ ఏమంటారు, ఇట్లా కూర్చోనికి ఇట్లా ఒరుగుతుంటాం కదా మధ్యలో కర్రలు. ఆ కర్రలు మా ఇంట్లో ఆ టైంలో ఫస్ట్ ఇల్లు అన్నట్టు. బిల్డింగ్ మోడల్ కాకుండా, నార్మల్ కాకుండా మొగురాలు ఎక్కడ ఉండేది, దాని ఇక్కడ మొగురాలు అంటాం అన్నట్టు. ఫస్ట్ అసలు మొత్తానికే ఉండేది, అది లేకుండా కట్టినాం అన్నట్టు ఆ టైంలో. అటు బంగ్లా కాకుండా సేమ్ ఈ మోడల్ కట్టినాం అన్నట్టు. ఇది ఇప్పుడు మనం ఉంటున్న ఎగ్జాక్ట్ 2017 కట్టిన ఇల్లు చిన్నగా కట్టిన. అది మెయిన్ ఇల్లు అన్నట్టు, ఒకటే తిరిగి ఉంటది, ఏముండదు అన్నట్టు. మీ అమ్మగారా? అమ్మగారు. నమస్తే అండి. అంటే మట్టిలు ఉన్నాయి కదా, ఆ రోజుల్లో ఎలా ఈ మట్టిలు కట్టారు అనే దాని గురించి పెద్ద మీ తాతయ్య గారు
మా మామ ఇల్లు మట్టి దొక్కి తవ్వి గోడ పెట్టు. ఆయన ఫస్ట్ మేస్త్రి మాట ఇలా మట్టి మీద నిలబెట్టి కట్టాలన్నది మీ ఊర్లో. మా ఊర్లో. ఆయన పేరేంటండి? రామిరెడ్డి గారు. కాసర్ల రామిరెడ్డి గారు ఫస్ట్ లో ఇలా ఒక ప్లాన్ ప్రకారం మట్టిగా కట్టాలన్నది ఈ ఊర్లో చేసిన వ్యక్తి ఆయన. ఓకేనండి. మీ హౌస్ కూడా అలా కట్టిందే? అంటే సిమెంట్ తో కట్టింది. అప్పటికి లేడు తాతలు. సిమెంట్ తో కట్టింది అంటే అప్పటికైనా లేడు ఇక అంటే ముసలాడుతున్న వాడు. అదే స్టార్టింగ్ లో అయితే మట్టితో మాది కూడా మట్టిలో అక్కడ ఉండే దాన్ని మాడిఫికేషన్ చేసారు. మా ఫస్ట్ మట్టి తోటి తొక్కి గోడ పెట్టుకొని చేసిండు అన్నట్టు మా మామ. సరే. ఈ ఊరు పల్లెటూరు సాంగ్ ఉంది కదా బ్రో. ఊరు ఓకే, చాలా మంచి, చాలా బాగుంటది సాంగ్ అది. కాలువలో వచ్చినప్పుడు వాగులో ఒక నీళ్ళ సీన్ వస్తుంది. ముసలాయన ఇట్లా ముఖం కడుక్కునేది, పిల్లలు ఆడుతుండే నీళ్లు. అది ఇక్కడే అప్పుడు వాటర్ నుంచి వెళ్ళి బండలు బాయి కవర్ అయింది. ఇటు కంప్లీట్ గా ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉందంటారా? ఆగస్టు టైంలో వర్షాల టైంలోనే వాళ్ళు డిఫరెంట్ షెడ్యూల్స్ లో వచ్చారు కదా. వాళ్ళు వచ్చిన టైంకి నీళ్లు ఉన్నాయి. మంచిగా ఒక కామన్ ఎమోషన్ బ్రో. ఎన్ని సంవత్సరాలు బాగా వచ్చినా ఏదో ఇప్పుడు మనం నీళ్ళకి అట్రాక్ట్ అవుతాం కదా, అట్లా రెగ్యులర్ గా మంచిగా అనిపిస్తుంటారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా వైట్ అండ్ వైట్ లో ఉంటాయి మొత్తం ఇటు నుంచి ఆడ దాకా. అంటే మాకు వర్షాకాలం వస్తే వాటర్ కనిపిస్తుంది మాట ఇటు. అవును. ఇది ఒకప్పుడు వర్షాలు లేనప్పుడు అది ఉంది ఇట్లా గుండ్రంగా సర్కిల్ లాగా ఉన్న దాంట్లో నీళ్లు బయట లేకపోతే మన సైడ్ అంటే ఇటు సైడ్ పెద్ద బతుకమ్మ పండుగ మీకు సంక్రాంతి ఎట్లా మాకు బతుకమ్మ అట్లా కదా. అవునవును. సో అట్లా ఉన్నప్పుడు అందులో నీళ్లు నింపుతారు అన్నట్టు మన పైపులతో మోటార్స్ తో నింపి అందులో నిమజ్జనం అవుతుంది అన్నట్టు. నిమజ్జనం అంటే మనం అందులో విసర్జన గణేష్ విసర్జన అందులో చేస్తుండే. కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి కరెక్ట్ టైం కి వర్షాలు పడుతున్నాయి బ్రో. బతుకమ్మ ఇంకా దాంతో పెద్ద యూజ్ లేదు మీకు. ఇప్పుడు అది చెప్పుకోవడానికి బతుకమ్మ తెప్ప, బట్ బతుకమ్మ తెప్ప అంటారు. బతుకమ్మ తెప్ప అంటారు. ఓకే 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 బ్రో. వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ చేశాను, ఎందుకంటే ఈ ఊర్లో 200 years దాటిన హౌసెస్, 100 years దాటిన హౌసెస్ ఉన్నాయని. పవన్ కుమార్ కాసర్లా కంప్లీట్ గా విలేజ్ కి అవుట్ సైడ్. పవన్ కుమార్ కాసర్లా. ఓకే ఓకే. అంటే బల్గం దాంతో అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో వైరల్ అయ్యి ఛానల్ చాలా వచ్చింది. పవన్ కుమార్ కాసర్లా ఈ ఛానల్ లో నేను వీడియో చూసాను. అప్పుడు చెప్పారన్నమాట దాంట్లో ఈ హౌస్ 200 years దాటిందని చెప్పి. దాంతో నేను కాంటాక్ట్ చేశాను అనమాట బలగం మూవీ గురించి అండ్ ఆ హౌస్ గురించి. నెక్స్ట్ ఈ ఊరు ఇలా సొంత ఊరు మాట ఇది. ఈ ఊరు కనగర్తి. దాని పేరు మీద ఛానల్ ఉంటాయి. వీళ్ళ ఛానల్ పేరు కూడా కనగర్తి. మీరు ఎవరైనా తెలంగాణకు సంబంధించి వీడియోస్ చాలా బాగుంటాయి చూడాలనుకుంటే 2 ఛానల్స్ వాచ్ చేయొచ్చు మాట. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ కుమార్ కాసర్లా అండ్ అజయ్. అజయ్ అయితే కెమెరా ముందుకు రాకుండా వీడియో తీయడంలో చాలా హెల్ప్ అయితే చేశారు. ఇదండి కనగర్తి గ్రామం గురించి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో అయితే తెలియజేయండి.